జాబ్ సీకర్స్కి మీరు ఏం చెప్తారు అసలు? మీరు చూస్తే అందరూ 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మిడ్ లెవెల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువగా లే ఆఫ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ హైరింగ్ జరుగుతుంది. వాళ్ళు ఏదో ఒక పర్టికులర్ టెక్నాలజీ మీదే వర్క్ చేయగలరు. అంటే ఫర్ సపోజ్ రియాక్ట్ జేఎస్ మీదే చేయగలరు. రియాక్ట్కి కనెక్టెడ్గా ఎక్స్ప్రెస్ జేఎస్ ఉంటుంది, నోడ్ జేఎస్ ఉంటుంది. అవి చేయరు, రియాక్ట్ జేఎస్ డెవలపర్ కింద చేస్తారు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఏఐ వచ్చిందో ఏఐ బేసిక్ థింగ్స్ అన్ని కూడా అదే చేసేస్తుంది. ఓకే, అలా చేస్తున్నప్పుడు వీళ్ళని పెట్టుకొని యూజ్ లేదు కదా. అండ్ ఫ్రెషర్స్ని కూడా ఒక్క టెక్నాలజీ వచ్చిన వాళ్ళని ఎవ్వరూ హైర్ చేయట్లేదు. ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్, ఫుల్ స్టాక్లో అన్నిట్లోనూ ఐడియా ఉన్న వాళ్ళనే హైర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఎవరైతే 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఒక లైన్లో ఉండిపోయారు. ఇన్స్టెంట్ చేంజ్కి ఇమీడియట్గా చేంజ్ అవ్వలేరు. సో అదంతా బర్డెన్ అయిపోతుంది, ఇమీడియట్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేనేమంటా అంటే లే ఆఫ్ జరగటం వల్ల ఏదో జరిగిపోలే, సింపుల్ మీ లైఫ్కి రీసెట్ బటన్ అనుకోండి. సో ఈ రీసెట్ బటన్ అప్పుడు ఏం చేస్తాం మనం? మిస్టేక్ ఏముంది? మిస్టేక్ ఏం లేదు అక్కడ. ఇదివరకు టెక్నాలజీ అలా ఉంది, సో అట్లాగే మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయింది. టెక్నాలజీ చేంజ్ అయింది కాబట్టి ఈ టెక్నాలజీకి రిలేటెడ్గా మీరు ఏదైతే నేర్చుకున్నారో అది ఫుల్ స్టాక్ విత్ ఏఐ వచ్చేటట్లు నేర్చుకోండి. రియాక్ట్ ఫుల్ స్టాక్ నేర్చుకొని దాన్ని ఏఐతో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో కూడా నేర్చుకుంటే, ఏ టూల్స్ కూడా నేర్చుకుంటే ఈజీ అవుతుంది.